మరి ఈరోజు ఈ యొక్క ఇస్లాంపూర్ ఎక్స్పోలో పండుగ వాతావరణం నెలకొన్నది. మనందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల నుండి ఎన్నో ఆలోచనలు ఎన్నో మరి ఈనాడు మన రేవంత్ గారి అధ్యక్షతన ఇస్లాంపూర్లో పండుగ వాతావరణం నెలకొన్నది. కాబట్టి ఇక్కడ విచ్చేసిన గౌరవ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, మీరందరూ కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మరి ఎక్కడ కూడా పేదలకు న్యాయం జరగలేదు అందరూ కూడా మనకు తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ రేపు 6 గ్యారెంటీలతో మన వద్దకు వచ్చింది. మనందరి పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ మండే వెంకటేశ్వరరావు సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఈ ఉత్సాహాన్ని ఒక్క నిమిషం ఈనాడు ఈ పటాన్ చెరువులో ఈ ఉత్సాహాన్ని మేము కూడా ఆపడము, మాటలు కూడా చెప్పలేని పరిస్థితి కనబడతా ఉంది. మీ ఉత్సాహం ముందు ఏమీ ఆపలేదు. పటాన్ చెరువులో శ్రీనివాసరావు విజయాన్ని ఎవరు ఆపలేరు. ఈ రోజున రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఈ పటాన్ చెరువులో ఏం జరుగుతుందో అందరూ చూస్తా ఉన్నారు. ఆ పరిపాలన అటువంటి విధానాన్ని మార్చడానికే ఈ మార్పు. ఆ మార్పు కోసమే మేము వచ్చినాం. మీ సీఎం వస్తారు, మీ సీఎం వస్తారు 2 నిమిషాలు చెప్పండి. కనుక రేవంత్ గారు మాట్లాడే ముందు
ఒక్క ముక్క చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన నియామాకి వెళ్ళొచ్చిన ఈ రోజున ఏ విధమైనటువంటి అవినీతి కానీ దౌర్జన్యం కానీ ఎవరైనా మాట్లాడితే పోలీసు తీసుకోవాలి. మీ కాగితాలు తీసుకోరు, ఆయన ఫోన్ చేసి నడుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందో నేను సీఎంని ప్రతి కనుక ఆయన ఉత్సాహంగా కనుక ఆ విధంగా అందరూ సీఎంఐ లేకపోయి ఎవరిని మాట్లాడలేకుండా సీఎస్తో గొంతెత్తకుండా ఓటున్నారు కాబట్టి మార్పు కావాలి. ఎవరైనా నాయకుడు రాడు కాబట్టి శివుడు లేవాలి. ఆ రేవంత్కి ఈ శ్రీనివాస్ గౌడ్ కూడా అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళిద్దరు ముందు మాట్లాడడం మీరందరూ వినాలా? కాబట్టి మీకు వాళ్ళకే ఇచ్చిన అందుకే శ్రీనివాస్ గౌడ్ గెలవాలంటే ఏది ఓటేలా కాంగ్రెస్ ఓటేయాలా శ్రీనివాస్ గౌడ్ గెలవాలా పార్టీకి నిలవద్దుకు సాగు మరి కాంగ్రెస్ అభ్యర్థి సౌండ్ దయచేసి అందరూ కూడా సహనం పాటించాలి, నిశ్శబ్దం వహించాలి, అందరూ సహకరించాలి. మరి సమస్యల మీద వాళ్ళందరినీ సమస్యల మీద పేదలకు జరుగుతున్న అన్యాయాల మీద టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల మీద వాళ్ళందరూ కూడా క్లుప్తంగా వివరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు సహనం పాటించి ఎవరు కూడా తొలి చేయడంలో నిశ్శబ్దంగా అందరూ కూడా దయచేసి వేసుకుంటున్నారు. ఇప్పుడు మన కాంగ్రెస్ అభ్యర్థి కాళాశ్రీనారాయణ గారి పట్టాలు తీసుకోబోతున్నాం. మన ఆధ్యాత్మికమైనటువంటి నాయకుడు రాష్ట్రంలో ఎవరిని చూసుకున్నా ఎవరిని కల్పించినా మరి రేవంత్ అన్న ప్రతిరోజు కొద్దిగాకు పటాన్చేరు గడ్డ మీద వెళ్తే యావత్ పటాన్చేరు ప్రజలందరూ కూడా ఇంటికి ఒక్క కలిగినట్టు ఇస్లాములు మొత్తం కూడా ఒక సునామీ సృష్టించినందుకు అందరూ కూడా పాదాభి వందనాలు చేస్తా ఉన్నా. ఈరోజు సునామీ చూస్తుంటే మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మైపాల్ రెడ్డి మరి రాజు ఎన్నో రాజుంటే మరి నేను 100 కోట్ల రూపాయలు దాటి డబ్బు ఖర్చు పెడతా, కులాలను కొంటా, మతాలను కొంటా, సంఘాలను కొంటా, ఓటర్లు కొంటా పిలుస్తా ఉన్నాను. ఈ రోజు రేవంత్ అన్న అడుగు పెట్టినాక, ఈ రోజు సునామీ చూసినాక మైపాల్ రెడ్డి ఆడలేక మధ్యలోకి మారిపోయే రోజు కలుగుతా ఉన్నారు. 100 కోట్లు కాదు, 1000 కోట్లు కలిపేసా. ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఈ రోజు నీ దగ్గర యంత్రాంగం ఉండొచ్చు, నీ దగ్గర పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కానీ యావత్ పటాన్చేరు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు టాటా సీఎం వైపు
అడుగుతా ఉన్నా. మహిపాల్ రెడ్డి ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడా, లేకపోతే సర్పంచ్ చేసి ఆయన సమస్యలు పట్టించుకోకపోవడా? మరి మహిపాల్ రెడ్డి అంతా కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా తీసుకొని రాసుకుంటుకొని చేస్తుంటా అలాగే చేస్తుంటా వందల వేల కోట్ల అమ్మాయిలు నేను ఒకటే మొదటిసారి ఈ రోజు 2010 గురించి సభ్యులని ఆశ్చర్యాలుగా ఈ రోజు 2020 గురించి సభ్యులని ఆశ్చర్యాలుగా ఈ రోజు అందరూ యాభై సంస్థ ఉన్నటువంటి నాయకులు మైదానంలో డబ్బులు పెట్టాలంటే ఈ ప్రజలను ఒకవైపు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడారు కాబట్టి మాట్లాడుతుంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మైపాడు యంత్రాంగంలో మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి మైపాడు రెడ్డి బలమని కాబట్టి మీ అందరూ ఉన్నారని వాళ్ళ బలంతోనే ముందు అడుగుతా ఉన్నా, ఈ కార్యకర్తల బలంతోనే ముందు అడుగుతా ఉన్నా. ఈరోజు ఉన్నటువంటి ఆశతోనే నిరంతరం 10 సంవత్సరాల మంది స్థానిక నేతలు కూడా కార్యకర్తలు కాకుండా మరి మైపాడు నాయకులు కూడా మీ అందరికీ కావాలనుకుంటున్నా కాబట్టి మీరందరూ కూడా ఈ బిడ్డ కాపాడుకోవాల్సిన మొత్తం ఒక వైపు ఉంటే మరి మిమ్మల్ని నమ్ముకుంటా ఉన్నా. 2 సార్లు మైపాడికి అవకాశాలు ఇచ్చినారు, మంచితో తక్కువ ఆయన ఇచ్చారు. ఆయన ఏం చేసిందని మీ అందరికీ కూడా తెలుసు, నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ నేను ఒకటే అనుకున్నాను, మీ అందరికీ కూడా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీకి మైపాడికి అవకాశం ఇచ్చారు. ఈ బిడ్డ కాడానికి ఒకసారి అవకాశం ఇచ్చారు, తప్పే ఉంటున్నాను. ఒకసారి అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేసుకునే బాధ్యత కలిగి అడుగుతా ఉన్నా. కాబట్టి మీ అందరూ ఒకటే అడుగుతా ఉన్నా, మీ అందరూ మరి ఈ రోజు నిజంగా అన్నా మైపాడు మొత్తం డబ్బు ఉండొచ్చు, యంత్రాంగంలో నాయకులు ఉండొచ్చు. మరి ఈ రోజు మేము ఏమంటున్నామని ఒక్కసారి చెప్పడంతో మేమున్నామని చెప్తే నేను ఆశీర్వదించినందుకు మరి రేవంత్ అన్న ఆశీర్వదించి వచ్చినందుకు అందరికీ కూడా రేవంత్ అన్న మాట్లాడి ఆయన వాక్యాలను అని చెప్తాడని చెప్పు సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున ఖర్గే గారు పటాన్ చెరువు శాసనసభ నియోజకవర్గం నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయిస్తే కాటా శ్రీనివాస్ గౌడ్ ను పటాన్ చెరువు ఎమ్మెల్యేగా గెలిపించడానికి ఏఐసిసి సెక్రటరీ విష్ణునాథ్ గారు పెద్దలు తెలంగాణ రాష్ట్రంలోనే నీతికి నిజాయితీకి మారుపేరు 40 సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ ప్రజలలో ఉంటూ ప్రజలు నాయకుడు అంటే ఇట్లుండాలి అని ఆదర్శంగా ఉన్న పెద్దలు మాజీ మంత్రివర్యులు మండలం వెంకటేశ్వరరావు గారు, మిగతా ఏఐసిసి నాయకులు, పటాన్ చెరువు నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలు వేలాదిగా వచ్చి కాంగ్రెస్ సీనులను ఆశీర్వదించడానికి వచ్చినందుకు, ఎమ్మెల్యే గెలిపించడానికి సంపూర్ణ మద్దతు పలికినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు శ్రీనివాస్ చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది. టీఆర్ఎస్ నాయకుడు మైపాల్ దగ్గర నాయకులు ఉండొచ్చు, ఆక్రమించుకున్న భూములు ఉండొచ్చు, అక్రమంగా సంపాదించిన
వేల కోట్ల రూపాయలు ఉండొచ్చు. కానీ ప్రజల మద్దతు ఆ వైపు లేదు. అదేవిధంగా కాకతీయుల దగ్గర ధర్మం ఉంటే మైపాల్ వైపు అధర్మం ఉన్నది. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ధర్మం వైపు నిలబడి తప్పకుండా ఈ పటాంచెరు శాసనసభ నియోజకవర్గం నుంచి 100% శ్రీనివాస్ గౌడ్ను గెలిపించి ధర్మాన్ని నిలబెట్టే బాధ్యత ఈ రోజు ఈ వేలాది మంది కార్యకర్తలు తీసుకున్నారని నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. మిత్రులారా, చాలా మంది ఇక్కడున్నారు, అక్కడ బ్రిడ్జ్ మీద నిలబడ్డారు, ఆ పక్కన నిలబడ్డారు, ఒక స్లోగన్ ఇస్తున్నారు. ఆ స్లోగన్ నిజం కావాలి అంటే పటాంచెరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. అప్పుడే మీరంటున్న మాట మీ మద్దతుని డిసెంబర్ 9 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది. అక్కడికి సోనియమ్మ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు వస్తారు. మరి ఇవాళ ఈ ఉత్సాహం, ఈ ఊపు, ఈ పట్టుదల డిసెంబర్ 9 వరకు ఎక్కడ తగ్గకుండా కొనసాగించాల్సిందిగా మా యువ మిత్రులందరినీ నేను కోరుకుంటున్నా. మిత్రులారా, 2014 కంటే ముందు మైపాల్ రెడ్డి గారి స్థితిగతులేంది, ఆస్తిపాస్తులేంది ఒక్కసారి ఆలోచన చేయండి. ఎమ్మెల్యే అయిన కాడి నుంచి ఈ రోజు వరకు ఈ 10 ఏళ్లు చేసిన దౌర్జన్యాలు, ఆక్రమించుకున్న భూములు, అమ్ముకున్న అసైన్మెంట్ పట్టాల భూములు, పరిశ్రమల మీద దాడులు, వాళ్ళ తమ్ముడితో సహా వాళ్ళు చేసిన రౌడీలో మీకందరికీ తెలుసు. మీరు 2 సార్లు ఓట్లేసి గెలిపిస్తే మీ భూములే గుంజుకున్నాడు, మీ భూములే ఆక్రమించుకున్నాడు. ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించి అవసరమైతే ఓటుకు 10,000 ఇచ్చి మీ ఓట్లు కొనుక్కుంటా అంటున్నాడు. నేను అడుగుతున్న పటాంచెరు పారిశ్రామిక వాడలో ఉన్న ఉద్యోగులను, ఉపాధి పొందుతున్న వాళ్లను ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1964లో పిహెచ్ఎల్ను ప్రారంభించడం వల్ల లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికి వాళ్ళ పిల్లలు విదేశాలకు పోయి వాళ్ళ కుటుంబాలు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అదే కాదు, ఇందిరాగాంధీ గారు ఈ మెదక్ పార్లమెంటు ఎంపీగా ప్రధానమంత్రి ఉన్నప్పుడు పీడీఎల్ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి దాదాపుగా ఈ మెదక్ పార్లమెంటు ప్రాంతంలో 1100 పరిశ్రమలు తేవడంతో భారతదేశంలో ఉండే నలుమూలల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, అది ఒరిస్సా కావచ్చు, బీహార్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వేలాది మంది ఈ రోజు ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయంటే మీరందరూ ప్రశాంతంగా గుండె మీద చెల్లేసుకొని నిద్రపోతున్నారంటే అది ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ పేదలకు చేసిన సేవ. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి. ఇవాళ ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఈ మధ్యకాలంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని. నేను దత్తమని చెప్పదలుచుకున్నా. నీ ఊరు చింతమడక, నీ చింతమడకకు రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ. నీ చింతమడకలో పడి కూడి నీళ్ల ట్యాంకు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. నీకు ఓనవాళ్ళు నేర్పించిన పాఠశాల, నువ్వు చదువుకున్న డిగ్రీ కాలేజు సిద్దిపేటలో కట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, 60 సంవత్సరాల ఆకాంక్ష
కుటుంబ ఈ పక్కనే ఇచ్చింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది, 5 నిపుణులను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు మిత్రులారా, ఈ రోజు ఈ హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా మారి ప్రపంచానికి 5 నిపుణులను తోలుతున్నారంటే ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హైదరాబాద్ లో మెట్రో రైలు, హైదరాబాద్ నగరానికి కృష్ణా నది జలాలు, గోదావరి జలాలు ఇవన్నీ తరలించింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది, ఈ ప్రాంతంలో ఇంక్రిసైడ్ తీసుకొచ్చి వ్యవసాయ శాస్త్రవేత్తలను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇయ్యకపోయి ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరలో బిర్లా మందిర్ మెట్ల మీద పిచ్చ పెట్టుకొని బతకదోను. ఇవాళ సోనియమ్మ కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి మీకు వేల ఎకరాల భూములు వచ్చినాయి, 100 కోట్ల రూపాయలు టీవీలు, పేపర్లు వచ్చినాయి, ఇవాళ మీకు ఫామ్ హౌస్లు వచ్చినాయి, ఇవాళ మీరు విమానాలలో తిరుగుతుందంటే రబ్బర్ చప్పులు లేనోళ్ళు ఇవాళ విమానాలు తిరుగుతుండ్రు, వెండికారులలో తిరుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష, కాంగ్రెస్ పార్టీ దయ. మర్చిపోవద్దు, తెలంగాణ ప్రజలు ఆకలి మీద ఉన్నప్పుడు ఎవరైనా పుట్టడు పువ్వు పెడితే పట్టుకున్నంత కాలం గుర్తు పెట్టుకుంటాం, వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తే దండం పెట్టుకుంటాం. కానీ చంద్రశేఖరరావు కుటుంబం నమ్మక ద్రోహ కుటుంబం, చంద్రశేఖరరావు కుటుంబం ఈ తెలంగాణను దోచుకున్న కుటుంబం. అందుకే ఆ చంద్రశేఖరరావు పార్టీని, ఈ మైసూర్ రెడ్డిని ఈ పటాన్ చెరువులో 100 మీటర్ల కోటి నుంచి పార్టీ పెట్టాలని వీళ్ళ తీర ఈ పటాన్ చెరువు పారిశ్రామిక వాడకు మెరుగని కావాలని ఇవాళ నేను ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా ఇవాళ అంటున్నాను కేసీఆర్, నేను పక్కొంది ఈ పక్కొంది కొట్టడానికి కాంగ్రెస్ ముగ్గురు వస్తున్నాయి. నేను అడుగుతున్న కేసీఆర్, పక్కొందికి ఏం కావాలి? 30 పువ్వులు కావాలి, కేసీఆర్ పక్కొందికి 2 పెక్కులు కావాలి. కానీ ఇవాళ 30 పువ్వు 2 పెక్కులతో సరిపోతుంది. 1,00,000 కోట్లు దోచుకున్నాడు, 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. చంద్రశేఖరరావు పక్కోడు కాదు, భూమకాసురుడు. ఈ భూములను తెరవచ్చిన ఈ తెలంగాణను దోచుకున్న కుంభకర్ణుడు. వేదికతో ఉంటే తింటాడు, పావులతో పంటాడు. అర్థం తోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా? ఈ భూములను పుంజుకునేటోడు, మీ మీద అక్రమ కేసులు పెట్టేటోడు, ఈ మైపాలుడు ఈయన ఎమ్మెల్యేగా అవసరమా అని నేను అడుగుతున్నా. ఈ పేరు మైపాలుడు కంటే ఎరిపాలుడు అని పెడితే బాగుంటుంది. 100 తప్పులు అయిపోయాయి. 100 తప్పులు అయినాక ఎట్లయితే శిశుపాలుడి తల తెగిలిందో ఇవాళ 100 తప్పులు చేసిన మైపాళ్ళు పటాన్ చెరువులో కొంత పెట్టాలి అని చెప్పి మిత్రులారా, చంద్రశేఖరరావు చెప్పిండు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తాను, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఇస్తాను. ఇంకా చాలా విషయాలు మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తాను. అదేవిధంగా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాను. నేను అడుగుతున్నా, మా సోదరులు చెప్తున్నా ఇక్కడ నుంచి ఈ దళితుడు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇవ్వలేని దివాను ప్రభుత్వం ఇవాళ పేదలను ఆడుకుంటున్నా. అందుకే మిత్రులారా, నేను అడుగుతున్న కాదు ఉంటే మా అక్కల్ని, అమ్మా ఎవరికైనా మీకు డబుల్ బెడ్రూమ్ మీద వచ్చిందా? మీ ప్రాంతంలో దళితులకు భూములు ఇచ్చిందా? మీ పిల్లలకు నౌకరు వచ్చిందా?
ఈ ప్రాంతానికి ఏమైనా కొత్త పరిశ్రమలు వచ్చినాయా? మరి ఏమీ లేని సన్నాసి మూడోసారి ముఖ్యమంత్రి అయితాడంట, మనల్ని నిండా ఉంచుతాడంట. మనకు అవసరమా? అందుకే ఇవాళ మన పేదలకు డబల్ మీరు కట్టియాలి. కానీ నేను ఒక్క మాట, ఈ పటాంజలం గడ్డ మీద నుంచి కేసీఆర్ తీయాలనుకున్నాను. తప్పకుండా డిసెంబర్ 9 తర్వాత కేసీఆర్ కు డబల్ బెడ్రూమ్ మీరు కట్టించే బాధ్యత నేను తీసుకున్నా. ఎక్కడ 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 కట్టించా? బిడ్డ 1,00,000 కోట్లు మిగిలి 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నందుకు తప్పకుండా నీకు చర్లపల్లి జైల్లో, తప్పకుండా చర్లపల్లి జైల్లో నీకు డబల్ బెడ్రూమ్ నీకు కట్టిస్తా. ఎందుకంటే ఆయన మనకి చెప్పిండు, కొడుకు కోడలు ఉంటే ఆడమంటారు, పండుగ పూట బిడ్డలు వస్తే ఆడ ఉంటారు, మేక పిల్లలు పెద్ద పిల్లలు ఉంటే ఆడ కట్టేస్తారు. అందుకే డబల్ బెడ్రూమ్ ఇదని సరిగ్గా పూర్తి చేస్తున్న కేసీఆర్ కు అయ్యా దోచుకున్న దాంట్లో నీ కొడుకు కోడలు, నీ బిడ్డలు, మరి చెత్తపల్లికి నీ కొడుకు కోడలు నీ బిడ్డలు వస్తే వాళ్ళు ఒకాల నువ్వు ఒకాల ఉంటే కష్టం కదా. మీరందరూ ఒకేకాడ ఉండరు, మిమ్మల్ని అందరినీ ఒకే దగ్గర పెట్టడానికే చర్లపల్లి జైల్లో నీకు డబల్ బెడ్రూమ్ కట్టించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అందుకే మిత్రులారా, ఇవాళ మా యువకులందరూ ఉత్సాహంగా చెప్తున్నారేదో ఇది జరగాలంటే డిసెంబర్ 9 రావాలి. డిసెంబర్ 9 కంటే ముందు నవంబర్ 30 నాడు పటాంజలి ఎన్నికలు ఉన్నాయి. వాళ్ళు ఇవాళ ఒకటే నమ్మకం టీఆర్ఎస్ వాళ్ళని, మా దగ్గర ప్రజలు లేరు, మా దగ్గర నాయకులు ఉన్నారు, మా దగ్గర మందు ఉన్నది, మా దగ్గర మంది ముంచిన సొమ్ము ఉన్నది, మేము పంచులో ఓటుకు 10,000 ఇస్తాం, 4 లక్షల ఓట్లకు పటాంజలం ఇస్తాం. అయితే ఎంత అవుతుందా? 400 కోట్లు అవుతుందని అంటున్నాను. నేను చెప్పాల్సుకుని ప్రాంత ప్రజలకు ఓటుకు 10,000 కేసీఆర్ సొమ్ము అప్పిడు. ₹1 తక్కువ వచ్చిన టీఆర్ఎస్ పొంగబెట్టి నటి మీద దానికి ఇచ్చిందంత తీసుకొని తెచ్చిందంత ముందుకొని తూర్పు తిరిగి దండ పెట్టమని ఒక్క తండ్రుల నుండి ఆ తర్వాత